హాయ్ అండి. ఇవాళ మిక్స్ వెజిటేబుల్ ఫ్రై చూపిస్తాను చూడండి. నీళ్ళు అవి ఏం పోయకుండా వేయించుతాను. రెండు చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ముల్లంగి, క్యారెట్, బెండకాయ ఫ్రై రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెడతాను చూడండి. ఒక 3 చెంచాల 4 చెంచాల నూనె వేయాలి. చాలా బాగుంటుంది రొట్టెల్లోకి, అన్నంలోకి. ముల్లంగి చాలామంది తినరు కదా, ఇలా వేసుకుంటే తింటారు. మనం పులుసులో గట్ర, పప్పు పులుసులో గట్ర వేసుకుంటూ ఉంటాం. ఇలా వేసి చూడండి, రొట్టెల్లో చాలా బాగుంటుంది. నాలుగు చెంచాలు నూనె వేసాను. సరిపోతే ఇలా తర్వాత వేసుకోవచ్చు. ముందు మూకుడంతా తిప్పియాలి, అంటుకోకుండా. అదే ప్యాన్ అంతా తిప్పియాలి. నూనె శుభ్రం కడిగేసి, తొక్క తీసి, మళ్ళా కడిగి జల్లీల్లో పెట్టేసి వదిలేసాను. అన్నీ కడిగేసాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీను. ఫస్ట్ కొంచెం ఆవాలు వేద్దాం, మళ్ళీ జీలకర్ర, మళ్ళీ శనగపప్పు. మనం కొంచెమే శనగపప్పు 4 గింజలు వేసామంటే వేసాం. మినప్పప్పు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసి బాగా వేచాలి. పోపు వేగాక నేనైతే ఇందులో చపాతీల్లోకి చేస్తున్నాను. అన్నంలోకి తినొచ్చు. చూడండి, ఫస్ట్ కొంచెం కరివేపాకు వేద్దాం. చెట్లో లాడుతుంది. ఒక 6 పచ్చిమిర్చిలు తరిగాను. ఇది కొంచెం వేగనిద్దాం. ఇది కొంచెం వేగాక పప్పులు కొంచెం వేగాలి. ఇప్పుడు వేగాయి కదా ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు తరిగాను చిన్నవి. ఇప్పుడు ఇది కొంచెం వేగుదా. ఇద్దం ఎర్రగా వేచొద్దు, చప్పకగా వేచాలి. ఎందుకంటే బెండకాయ, ముల్లంగి, క్యారెట్తో ఈ ఉల్లిపాయ వేగాలి. ఇదే ముందు మాడిపోయింది అనుకోండి, ఇంకా చీద వచ్చేస్తుంది. అందుకు ఎర్రగా మాడచొద్దు. ఇది బాగా వేగాక కొంచెం చూడండి, వేగుతున్నారు కదా. ఈ మాత్రం వేగితే చాలు. ఉల్లిపాయలు ఇలాగా కొంచెం మెత్తబడితే చాలు, ఎందుకంటే వాటితోటి వేగాలి ఇవి. బెండకాయతోటి, క్యారెట్తో, ముల్లంగితో వేగాలి. చూపిస్తాను చూడండి. కొంచెం వేగాక మళ్ళీ చూపిస్తాను. చూడండి, వేగింది. ఇప్పుడు వేద్దాం. బఠానీలు కూడా వేసాను. బెండకాయ, క్యారెట్, ముల్లంగి, బఠానీ. ఒక క్యారెట్, 2 ముల్లంగి, ఒక పావు బెండకాయలు, ఒక బఠానీ కొంచెం. తొక్క పిసరు వేగాక వేచుతాను ఒక్కొక్కటి వేసి. ఫస్ట్ అయితే ముల్లంగి వేసిన, ఇవి తొందరగా వేగిపోతాయి. ముల్లంగి, క్యారెట్, బెండకాయ వెంటనే మెత్తబడిపోతాయి.
ఇది కొంచెం వేచుదాం. ఏమైనా నీరు ఎక్కడైనా ఉంటే ఎగిరిపోతుంది. నీరు అవి లేదు అసలు. అయినాను ఒకసారి బాగా వేచితే పోపులో అప్పుడు బెండకాయలు వేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఉట్టి ముల్లంగి కూడా ఇలా వేసుకోవచ్చు మీరు. చాలా బాగుంటుంది. ముల్లంగిలు ఇప్పుడు చాలా ఫ్రెష్గా వస్తున్నాయి, బాగున్నాయి, లేతగా ఉన్నాయి ముల్లంగి. ఇప్పుడేమో బెండకాయ, పావు బెండకాయలు తీసుకున్నాను నేను. ఇప్పుడు అన్నీ కలిపి వేచుదాం. సిమ్ మీడియంలో పెట్టుకుంటూ వేచాలి. ఆయిల్లో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు బెండకాయ ఇది బఠానీలు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు అవి వీటితో కలిసి వేగుతాయి. అవి తినడానికి బాగుంటాయి. అందుకు కొంచెం వేచాలి. ఇప్పుడు అన్నీ కలిపి వేచాలి. ఒక్క 2 నిమిషాలు మూత పెడదాం. పెట్టగా చూపిస్తాను. పక్కన చపాతీ చేస్తున్నాం, కూర చపాతీ తిందామని. చూద్దాం ఎంతవరకు వేగిందో. కొంచెం పసుపు ఉప్పు వేయాలి కదా. చూడండి మగ్గింది. బస్ ఈ మాత్రం మగ్గితే చాలు. ఇప్పుడు ఈ ఆవిరికి మెత్తబడిపోయింది అన్నమాట. ఇది ముల్లంగిను క్యారెట్ చూసారు కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. ఫస్ట్లో పసుపు వేయద్దు, అంటుకుపోతుంటుంది. నీరు ఏమైనా ఉంటే లాగేస్తుంది. అందుకో ఇది వేగాక మగ్గాక అప్పుడు ఉప్పు పసుపు వేయాలి. వేస్తే ఇప్పుడు పొడి పొడిగా ఉంది కదా కూర, వేగుతాయి బాగా. కొంచెం మగ్గినంత మగ్గిపోయి కదా. చపాతీ పొంగుతున్నది. జల్దీ కూర అయితే తిందామని ఆకలి వేస్తున్నది. అందుకు వేగిన వీడియో కూడా పెట్టాలి, తినడం కూడా అవుతుందని. ఇప్పుడు ఇది బాగా ఇలా వేగించాలి. చూడండి అడుగంటదు. చూపిస్తాను రండి. ఇది బాగా అలా నీరంతా పోయింది. నీళ్ళు పోయలేదు మనం, కాకపోతే ముల్లంగిలో నీరు ఉంటుంది కదా, క్యారెట్లోని ఒప్పిస్తారు. అందుకు ఆ నీరు మూత మీద అయింది కదా, ఎగిరింది. ఇప్పుడు ఇది ఇలాగా వేచుతూ పోవాలి. నేను సిమ్లో పెట్టి వేచుతున్నాను. ఓ చపాతీ అయిపోయింది, ఇంకా 2వ చపాతీ పెట్టాను. ఇప్పుడు ఎగిరిపోయింది, పొడిగా వచ్చింది కదా. కారం, పచ్చిమిర్చి వేసాం, అందుకే ఈ కారం కొంచెం వేద్దాం. కొంచెం చిల్లీ ప్లస్ కారం వేద్దాం. కొంచెమే ఉంది, వేసేస్తాను. చిల్లీ ప్లస్ కారం వేస్తే చాలా బాగుంటుంది, తినడానికి కమ్మగా ఉంటుంది. అదే మిరప గింజల్లాగా అమ్ముతారు కదా, అదే. రొట్టెలు అయిపోవచ్చాయి అవి కూడా. ఇగో చూడండి అయిపోయింది కూర. తినడానికి కూడా చాలా బాగుంటుందండి కూర. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా వేచి నీళ్ళు పోయకుండా ఫుల్ గోబీ క్యాబేజీ ఇలాగే మీరు అన్నీ వేయచ్చు. మూత పెట్టి నీళ్లు పోసి అవసరం ఉండదు. ఇలాగే నెయ్యి వేచినట్టుకే గోబీ పువ్వు అనగా బఠానీలు, గోబీ పువ్వు, క్యారెట్, దుంప కలిపి ఇలాగే వేయచ్చు, నీళ్ళు లేకుండా. క్యాబేజీ కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇంకా వేరే ఐటెం కలుపుకోండి అందులోని. క్యాప్సికమ్, సల్గమ్, బోల్డ్ రకాలు వస్తున్నాయి, బోల్డ్ రకాల కూరలు ఉన్నాయి, అవి కలుపుకొని చేసుకోండి. కాకపోతే బఠానీ వేసుకోవాలి. బఠానీ వేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది. బస్ ఇలాగ పొడిగా వేగిపోయింది. నా రొట్టెలు అయిపోయి, ఇటు కూర అయిపోయింది. టైం 10:30 అయిపోతున్నది. పొద్దున్న 10:30, 11కే తినేస్తాము, 11 కల్లా. ఇగో చూడండి
చక్కగా పొడిగా వేగి పెంచేసారా. ఇటు రొట్టి అటు కూర రెండు అయిపోయి. దీన్ని చూద్దాం ఎలా ఉందో టేస్ట్. టేస్టీ టేస్టీ మిక్స్ వెజిటేబుల్ ఫ్రై. నేనైతే ముల్లంగి క్యారెట్ ఎక్కువ తింటాను, కూర ఎక్కువ తింటాను. చూడండి, చూద్దాం. చాలా రుచిగా కూడా ఉంటుందండి. పిల్లలు ఇలా తింటారు. మీరు ముల్లంగి చాలామంది ఇష్టపడరు కదా, మీరు ఇలా చేసారనుకోండి వాళ్ళకి తెలీదు, తినేస్తారు కూరతో. అన్నంతా కూడా బాగుంటుంది. ముల్లంగి వాసన అదో రకం అవేమీ ఉండవు. ఇలా తిని చూడండి, అదో రకం కమ్మగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చెప్పలేం. ఒకసారి చేసి తిని రండి, తిందాం అందరూ కలిసి.